అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమయ్యే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు తాజా సమాచారం అండి. ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు సంబంధించి నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయానికైతే జీతాలు, పెన్షన్ బిల్లు గురించి అప్డేట్ అయితే చూస్తున్నాము. సో, జీతాలు బిల్లుల ప్రాసెస్ వివరాలండి. ప్రస్తుతం నవంబర్ నెల జీతాల బిల్లులన్నీ కూడా బిల్ అండ్ అప్రూవల్ దశ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే వెళ్ళాయన్నమాట. సో, ఈరోజు జీతాలు జమ అవుతాయనుకున్నా కూడా ఇంతవరకు జీతాలైతే ఎక్కడ కూడా జమ కాలేదు. కొన్ని డిపార్ట్‌మెంట్ బిల్లులు ఇప్పటికే ఆర్‌బీఐ ఈ-కుబేర్ లేదా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని అయితే చూపిస్తోంది. ఉదాహరణకు ఏపీ జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ బిల్లులు ప్రస్తుతం ఆర్‌బీఐ ద్వారా ఈ-కుబేర్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. కానీ పేమెంట్ అయితే కాలేదు. ఇక పెన్షన్ బిల్లుల పరిస్థితి అండి. పెన్షన్ బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. వీటిని సత్వర క్లియరెన్స్ కోసం అవసరమైన పనులు జరుగుతున్నాయి. సో, బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఎక్కువ శాతం బిల్లులున్నాయి. జీతాల బిల్లుల స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే, సో, మీ జీతాల బిల్లుల స్టేటస్ తెలుసుకోవడానికి సీఎఫ్ఎంఎస్‌లో లాగిన్ అవ్వాలండి. యూజర్ ఐడీగా మీ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఉపయోగించి మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. సో, లాగిన్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి రిజిస్టర్ 2024 అని బిల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. సో, బిల్ నంబర్ కోసం మీ పేస్లిప్‌లోని వివరాలను చూడొచ్చు. సో, ఈరోజు ఎలాగో జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మరి రేపు ఏమైనా జమ అయ్యే అవకాశాలున్న శాఖలు మరియు డిపార్ట్‌మెంట్లు తెలుసుకుందాము. డిసెంబర్ 2వ తేదీకి జీతాలు జమ అయ్యే అవకాశం ఉన్న శాఖలు ఇవే అండి. డిపార్ట్మెంట్స్ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంటు, పోలీస్ శాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆరోగ్య శాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, ఆర్&బి డిపార్ట్మెంటు, ఏపీ సచివాలయ ఉద్యోగులు, ఇంజినీరింగ్ డిపార్ట్మెంటు సంబంధించి రేపు జీతాలు జమ అయ్యే అవకాశం ఉందండి. జీతాలు, పెన్షన్లు. సో, మరింత తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.